హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ కృష్ణ గర్ల్. సో మేము తిరుమలకి వెళ్ళామన్నమాట. అది ఎప్పుడంటే మార్నింగ్ టైంలో అరౌండ్ 3 o'clock అప్పుడు. ఆ టైంలో మొత్తం లైక్ ఫుల్ రష్ ఉండింది ఆ టైంలో. బట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు చేయండి, భలే ఉంటుంది. అండ్ ఆ టైంలో అక్కడ లైక్ జంతువులు, అనిమల్స్ ఎక్కువ వస్తున్నాయి అనేసి నైట్ టైమ్స్ అయితే గేటు క్లోజ్ చేసేసారు. సో మార్నింగ్ టైంలో ఓపెన్ చేశారనమాట, అరౌండ్ 5 o'clock అప్పుడు అనమాట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేసాం కాసేపు, ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు గేట్ ఓపెన్ చేశారు. అప్పుడైతే ఫుల్ రష్ ఉండింది కాబట్టి చాలామంది ఉన్నారు గైస్, మీరైతే మన వీడియోలో చూడొచ్చు. తర్వాత అది కాకుండా ఆ టైంలో వర్షము, స్నో సూపర్గా ఉంటుంది గాయస్. ఆ టైంలో వర్షం కూడా పడుతుంది, ఫుల్ మంచు పడుతుంది. కావాలంటే మీరు చూడొచ్చు మన వీడియోలో. కానీ ఆ టైంలో వెళ్తే ఏదో తెలియని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది గైస్. చలి అంటారా, చలి కూడా అస్సలు అవ్వదు మనకి. ఆ స్వెట్కి కన్నా కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది. అంత చలి అయితే ఏం అనిపించదు, ఎందుకంటే స్టెప్స్ ఎక్కుతుంటే మన బాడీలో ఆల్రెడీ హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు అంతగా అయితే అనిపించదు అనమాట. సో స్టెప్స్ పైన ఎప్పుడైనా మీరు వెళ్ళంటే మన ఛానల్లో కామెంట్ చేయండి గైస్. మేమైతే ఎప్పుడు వెళ్ళినా మేము నడిచే వెళ్తాం తిరుమలకి వెళ్ళినప్పుడు. ఏదైనా మేము పేరెంట్స్తో వెళ్ళినా సరే, లేదు అంటే మేము సింగిల్గా ఫ్రెండ్స్ ఎవరితో వెళ్ళినా మేమైతే స్టెప్స్ వైసే వెళ్తాము. అది కూడా అలిపిరి స్టెప్స్ అంటేనే నాకు చాలా ఇష్టం గైస్. భలే ఉంటుంది ఆ షాప్స్ కానీ. అంటే మనకి ఈ సైడ్ అయితే మనకి షాప్స్ చాలా ఉంటాయన్నమాట, స్నాక్స్ టైపు. ఇంకా శ్రీవారి మెట్లయితే అక్కడ అంతగా అనిపించవు. నైట్లో కూడా మార్నింగ్ 6 అవ్వు వాళ్ళు గేట్స్ ఓపెన్ చేశారు. మిడ్ నైట్లో అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండదు కాబట్టి మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది రాదు. కాబట్టి ఈ దారిలో శ్రీవారి పదాలు అయితే సూపర్గా ఉంటుంది గైస్ నడిచి వెళ్ళడానికి. కాకపోతే కంపేర్ చేస్తే శ్రీవారి మెట్లకి అలిపిరికి కొంచెం స్టెప్స్ డిఫరెంట్గా ఉంటాయి. అది కొంచెం వాకబుల్ ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే కదా గైస్, కష్టపడిన దేవుణ్ణి మంచిగా చూడాలి. నా ఒపీనియన్ అయితే అది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. దాని తర్వాత షాప్స్ అంటే మేము వెళ్ళిన మార్నింగ్ టైం కాబట్టి ఫుడ్ కూడా అంతగా తినం కాబట్టి షాప్స్ కూడా లైక్ స్నాక్స్ అలా మాత్రమే ఓపెన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా పడుకోవడానికి వెళ్ళిపోయి ఉంటారు కదా గైస్. సో ఇంకా సరే అనేసి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. టోకన్స్ అయితే మేము 2 o'clock అప్పుడైతే 2 o'clockకి అలా ప్రొవైడ్ చేస్తున్నారనమాట, 2 AM అప్పుడు. సో మేము అక్కడే బస్ దిగేసిన తర్వాత అక్కడ శ్రీవారి సెంటర్ దగ్గరికి వెళ్ళేసి మేము టోకన్స్ అయితే తీసుకున్నాము. క్యూ లేక అయితే 2 o'clock వెళ్ళాము. మేము టోకన్ తీసుకున్నాక 2:30 అలా అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక 3 అయిపోయింది. 3కి స్టార్ట్ చేసాము. పైకి వెళ్ళిన తర్వాత 4కి అలా వాళ్ళు ఓపెన్ చేయము, కొంచెంసేపు వెయిట్ చేయాలి అని చెప్పారు. సరే ఇంకా చేసేది ఏముంది అనేసి వెయిట్ చేసామన్నమాట. దాని తర్వాత 5 o'clock అయితే ఓపెన్ చేశారు. చూడండి గైస్, మేము వెళ్ళేటప్పుడే తెల్లారిపోయింది. ఆ వెదరు, ఆ కూలింగ్, ఆహా ఏముంటుందంటే అంత మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది వస్తుంది. సో తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి గైస్. ఇంకా కమింగ్ టు, నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం గైస్. నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను. ఇయర్లీ వన్స్ అని కాదు కానీ లైక్ కుదిరితే మోర్ దెన్ 3 times వెళ్తాను. కుదరకపోతే ఇంకా 1 time or 2 days అయితే 2 times అయితే పక్కా వెళ్తాను అనమాట. అంత ఇష్టం నాకు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు, మన ఛానల్ నేమ్ కూడా కృష్ణ అని పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఆయన అంటే. ఇంకా నా స్కూలింగ్ కూడా తిరుపతిలోనే జరిగింది కాబట్టి సో ఆ ఇష్టం అనేది కంటిన్యూ అవుతూనే వచ్చింది ఇప్పటిదాకా. సో ఎంజాయ్ చేయండి గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా,
జపాలికి అయితే ఖచ్చితంగా వెళ్తామన్నమాట. సో జపాలికి వెళ్ళాలంటే బస్సెస్ అవైలబుల్‌లో ఉన్నాయి, క్యాబ్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. అన్ని ప్లేసెస్ చూడాలంటే క్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే బస్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ జపాలి అనుకుంటే బస్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్స్ వెరీ యూస్‌ఫుల్. అండ్ 3 కిలోమీటర్స్ అనుకుంటా అంతే ఉంది తిరుపతి టు జపాలికి. ఇక్కడ కూడా నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మన ఛానల్‌లో చూడొచ్చు మీరు నేచర్ అంతా. సో ఇక్కడ సింధూరం ఆంజనేయ స్వామి అయితే వస్తాడు. ఒక చెట్టు దగ్గర ఉంటారనమాట. అక్కడ కాయిన్ అయితే మనం పెట్టొచ్చు. అక్కడ మనకేమైనా డ్రీమ్స్ ఉంటే అది అక్కడ కాయిన్ అనేది అక్కడ అతికిస్తే మనకి అవి నెరవేరుతాయి అనేసి అక్కడ వాళ్ళు చెప్పారు. సో మేము కూడా ట్రై చేసాము. అక్కడ అతికిచ్చేసి దేవుని దర్శనం చేసుకొని మీరు స్టార్ట్ అయిపోవచ్చు. అక్కడ ఉడత గూడా ఉంది గైస్. ఎంత క్యూట్‌గా ఉందో అక్కడ అందరూ పెడుతున్నారు కూడా. ఆ ఉడతకి ఏమేమి అంటే అరటిపండ్లన్నీ పెడుతున్నారు. అది క్యూట్‌గా తింటూ ఉంది. మీరు మన ఛానల్‌లో అయితే చూడొచ్చు. ఇట్స్ సో క్యూట్. దట్స్ ఇట్ గైస్ ఇన్ అవర్ జర్నీ. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ గైస్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా అప్లోడ్ చేయండి గైస్. ఓకే, నాట్ అప్లోడ్, కామెంట్ చేయండి. సారీ. యా, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చూడండి ఉడత అయితే చాలా క్యూట్‌గా ఉంది. ఎవరేం పెట్టినా తింటూనే ఉంది అది. ఎంత క్యూట్‌గా ఉందో. నార్మల్ డేస్‌లో అయితే రాదంటే ఇప్పుడు వచ్చింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గైస్ అండ్ అవర్ ఛానల్.